తేమ తాలు తరుగు పేరుతో క్వింటాళ్లకు 2.5 కిలోల నుండి 4.5 కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులు ధాన్యం నిల్వ కోసం షెడ్లు ఏర్పాట్లు, తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం నాయకత్వంతో కలిసి సందర్శించిన అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వీరయ్య మాట్లాడారు. తేమ తాళ్ళు తరుగు పేరుతో క్వింటాళ్లకు 2.5 కిలోల నుండి 4.5 కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులకు ధాన్యం నిల్వ కోసం షెడ్లు, టార్ఫన్లలో తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం నాయకత్వంతో కలిసి సందర్శించిన అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం వీరయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామని, రైతులెవరు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, ధైర్యంగా ఉండమని ఊకదంపుడు ముచ్చట్లు చెప్తున్నారని అన్నారు. మరి నిన్న మొన్న అకాల వర్షంతో పెద్ద ఎత్తున రైతులు వరిధాన్యం తడిసి ఇబ్బందులు పడుతుంటే ఒక్క మంత్రి కూడా రైతు మార్కెట్ కేంద్రాలను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. అధికారులేమో ఒక దిక్కు రైతులను భయపడవద్దు అని చెప్తున్నారు. మరి వానలో ధాన్యం తడిసి మొలకలు వస్తూ ఉంటే రైతులు భయపడకుండా, బాధపడకుండా ఎట్లా ఉంటారని అన్నారు. ఎర్రటి ఎండల్లో తమ కుప్ప దగ్గర రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లా కూర్చుంటున్నారని, కనీసం ఆయా మార్కెట్లో నిల్వ నీడ లేక, తాగడానికి మంచినీరు లేక, కనీస సౌకర్యాలు కూడా లేకుండా, వానొస్తే ధాన్యం తడవకుండా, మొలకెత్తకుండా నిల్వ చేయడానికి షెడ్లు ఏర్పాటు ప్రభుత్వం చేయాలి కదా అని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్ అంటున్నారు, కానీ ఎక్కడ ఐకేపీ సెంటర్ కనపడడం లేదు. ఎవరిదో భూమి, ఆ భూమి మీద రైతులు ధాన్యం కుప్పలు పోసుకుంటున్నారు. దీనికి ఐకేపీ సెంటర్ అని పేరు ఎట్లా పెడతారని ప్రశ్నించారు. ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేసి ధాన్యం పెట్టుకునే అవకాశాన్ని కల్పించి అందులో రైతులకు అన్ని వసతులు కల్పించినప్పుడే ఐకేపీ సెంటర్ అంటే అర్థం ఉంటుందని తెలిపారు. రైతులు ఐకేపీ మార్కెట్ కేంద్రాలలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చవి చూడవలసి వస్తుందని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, మండల కార్యదర్శి పల్లెళ్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల నాయకులు గూనుగుంట్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, మండల నాయకులు పాండల మైషయ్య, జిట్టా అంజిరెడ్డి, శాఖ కార్యదర్శి కొడాలి కృష్ణ, నాయకులు పిట్టల వెంకటేష్, ఎండి రఫీక్, గంగాధరి భాను, రైతుల పన్నాల నరేందర్ రెడ్డి, బొల్లెపల్లి రామచంద్రం, గోగు పోషయ్య, బోయపల్లి దామోదర్ రెడ్డి, పిట్టల చంద్రయ్య, గడుసు నరేష్, శ్రీరామ్ చంద్రకళ, గోగు మంగమ్మ, బల్లెపల్లి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తాం, రైతులు ఎవ్వరూ భయపడొద్దు, బాధపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. మరి నిన్న మొన్న వానలు పడ్డాయి. వానలు పడ్డ తర్వాత కూడా ఒక్క మంత్రి ఆ కుప్పలను చూసిన దిక్కు లేదు. అధికారులు మాత్రం మీరు భయపడొద్దు, బాధపడొద్దు అంటున్నారు. మరి వానలు పడి తడిసిపోతూ ఉంటే, మొలకలు వస్తూ ఉంటే భయపడకుండా, బాధపడకుండా రైతు ఎట్లుంటాడు? ఇది ప్రభుత్వానికి సోయి ఉండాలి. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఎండలు, ఎర్రటి ఎండలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈడ రైతు తన కుప్ప దగ్గర కూర్చోవాలి. కనీసం నిలువ నీడ లేదు, మంచినీళ్లు పెట్టలేదు. వాన వస్తే మొలకలు ఎత్తకుండా, ఇవి తడవకుండా చూడడానికి అవసరమైనటువంటి షెడ్లు వేయచ్చు గవర్నమెంట్. ఐకేపీ సెంటర్ అంటున్నారు, ఇక్కడ సెంటర్ ఏం కనబడతలేదు. ఎవరిదో భూమి, ఆ భూమి మీద రైతులు కుప్ప పోసుకుంటారు. దీనికి ఐకేపీ సెంటర్ అని పేరు పెడుతున్నారు. ఒక గ్రౌండ్ పెట్టి పెద్ద పెద్ద షెడ్లు వేసి ఆ షెడ్లలో ధాన్యం పెట్టుకునే అవకాశం కల్పిస్తే అప్పుడు అది ఐకేపీ సెంటర్ అంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఐకేపీ సెంటర్ అంటే అర్థమే ఉంది, అది గాలిలో ఉంది ఆ పేరు. ఆచరణలో వీళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ రైతులకు లేదు. ఇవాళ వాన వస్తే కింద పోయడానికి కింద టార్పాలు వేయాలి, వాన వస్తే తడవకుండా ఉండడానికి పైన టార్పాలు వేయాలి. ఇవి కిరాయికి తెచ్చుకోవాలి. రైతుకు కనీసం 3,000 నుంచి 6,000 దాకా వీటి కిరాయిలే అవుతూ ఉన్నాయి. ఒకసారి కుప్ప తెచ్చి పెట్టిన తర్వాత నెల రోజులు పడుతున్నది సీరియల్ వచ్చి ఆ కుప్ప ఎత్తేంత వరకు. అంటే నెల రోజులు ఇప్పుడు ఆకాశం వైపు చూసుకుంటా రైతు
ఏడవాళ్ళనో నడవాళ్ళనో దిక్కులేని పరిస్థితి, రోజు గుండె కొట్టుకుంటా ఉంటే వాన వస్తుందేమో అని భయపడతా ఉండాల్సినటువంటి పరిస్థితి రైతుకి ఏర్పడ్డది. మరి ఈ భయం ప్రభుత్వానికి ఏం అర్థం కావట్లేదు, మంత్రులకి ఏం అర్థం కావట్లేదు. ధైర్యంగా ఉండండి అని మాటలు మాత్రం చెప్తున్నారు. కాంటా వేసినటువంటి ఓట్లకు కూడా ఇదే పరిస్థితి. కాంటా వేసినటువంటి ధాన్యానికి కూడా అనేక చోట్ల ఇప్పుడు లారీకి ఎక్కుతాయి తప్ప లారీ కదలదు. మరి లారీకి ఎక్కి లారీ కదలకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒకసారి కాంటా వేసిన తర్వాత లారీకి ఎక్కించిన తర్వాత బాధ్యత మిల్లు యజమానిది ఉండాలి తప్ప రైతుది ఉండొద్దు. కానీ ఇక్కడ లారీ ఎక్కించిన తర్వాత కూడా మిల్లుకు చేరుకునేదాకా రైతుదే బాధ్యత అన్న తర్వాత మరి రైతు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తున్నది. అందుకని ప్రాణాలు పణంగా పెట్టి పంట పండించుకోవాల్సిన దుస్థితి ఇప్పటికీ రైతుకున్నది అని అంటే మరి రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, రైతు ఎప్పుడు గట్టెక్కాలనేది సమస్య. కేవలం ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పి మిగిలిన ఏవి పట్టించుకోకపోతే ఈరోజు రైతు కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తున్నది. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. మాటలు చెప్పడం కాదు, చేతలు చేయాలి. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నాం, కావలసిన లారీలు అందుబాటులో ఉంటాయి. నెల రోజులు 40 రోజులు వేచి ఉండాలా ఒక్కొక్క కుప్ప. ఒకసారి ధాన్యం ఐకేపీ సెంటర్కి వచ్చిన తర్వాత బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి, ఐకేపీ సెంటర్ ఉండాలి. ఇక్కడ ధాన్యం కింద పోయడానికి టార్పాలు కానీ, వానొస్తే తడవకుండా చూడడానికి టార్పాల్స్ కానీ ప్రభుత్వమే సరఫరా చేయాలి. అంతేకాదు కుట్టడానికి దబ్బడం దగ్గర నుంచి, సుతులతాడు దగ్గర నుంచి హమాలీ ఛార్జీల వరకు ఐకేపీ సెంటర్ భరించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పారబట్టడానికి అవసరమైనటువంటి మిషన్ అది కూడా ప్రభుత్వం ఐకేపీ సెంటర్ ద్వారా సరఫరా చేయాలి. ఈ ఖర్చులే తడిసి మోపిడవుతున్నాయి రైతుకు. మరి ఆ రైతుకు మిగిలేది ఏంది అనేటువంటి సమస్య ముందుకు వస్తూ ఉన్నది. అందుకని మార్కెట్లో పెద్ద ఎత్తున షెడ్లు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాటు చేసేంత వరకు ఇవన్నీ ఖర్చులు భరించాల్సింది ఐకేపీ సెంటరే. వీటికి తోడు మంచినీళ్ళు, వీళ్ళకు కూడా షెల్టరు, ఇవన్నీ కూడా ఐకేపీ సెంటర్ చూసే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవి ఏమవుతున్నాయి, పంట పండించేందుకు పెట్టుబడి ఖర్చులకు తోడు ఇవి అదనపు ఖర్చులు అవుతున్నాయి రైతుకు. ఇక వాన పడితే మొత్తమే ఎగిరిపోతున్నది. అందుకని ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉండొద్దు, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి హెచ్చరిస్తుంది.